Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈరోజు లగ్జరియస్ అపార్ట్మెంట్స్ మీ ముందుకైతే రావడం జరిగిందండి. మరి అపార్ట్మెంట్ ఎక్కడ అనుకుంటున్నారా? ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు టీకేఆర్ కాలేజ్ నియర్ బై అయితే ఉందండి, హనుమాన్ నగర్లో ఉంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఎల్బీనగర్ మెట్లో నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. 1 ఎకరాలో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా, కంప్లీట్ 5 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఫ్లోర్కి వచ్చేసి మనకు 15 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. దీంట్లో 2 BHK ఉంది, 3 BHK అయితే ఉందండి. టోటల్ మనకు 75 ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఏరియా అంటే చాలా డిమాండింగ్ ఏరియా అండి, అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే సేల్ అవుతున్నాయండి. ఎవరైతే చూస్తున్నారో ఇమీడియట్లీ వీళ్ళ నెంబర్ కాంటాక్ట్ కాండి. ఇలాంటి మంచి ఫ్లాట్స్ మీరు పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది సాయి సన్నిధి అండి. ఇది వచ్చేసి ఫేజ్ 1 అన్నమాట. పక్కకే మనకు ఫేజ్ 2 కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. దాంట్లో కూడా ఆల్రెడీ మనకి ఏంటంటే 75% ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయినాయి. సో హరియప్ అన్నమాట. ఇప్పుడు మీకు ఏంటంటే ఒక మోడల్ ఫ్లాట్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఎమ్యూనిటీ కూడా ఏమేమి ఉంటాయో అన్నీ క్లియర్గా చెప్తాను, ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తానండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే గేట్ ఉందో మనకు మంచి ఒక 20 ఫీట్ గేట్స్ తీసుకున్నారండి. మంచిగా కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. దీనికి సెల్లార్ పార్కింగ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా పార్కింగ్ అయితే ఉందండి. ఇక ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ పవర్ బ్యాకప్ అండి. చూస్తే పవర్ బ్యాకప్ చూస్తున్నా కదా, ఈ విధంగా పవర్ బ్యాకప్. సపరేట్గా దీనికి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకున్నారండి. అదేవిధంగా 24 అవర్స్ సీసీ కెమెరా సర్వైవల్లో ఇది అయితే ఉంటుందన్నమాట. సెక్యూరిటీ కూడా చూస్తున్నా 24 అవర్స్ మనకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనం ప్రజెంట్ అయితే పార్కింగ్లో ఉన్నామండి. దీంట్లో ఆల్రెడీ లివింగ్స్ వచ్చేసి ఉంటున్నారన్నమాట. చాలా మంచి లొకేషన్లో ఇది అయితే ఉందండి. దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు లిఫ్ట్ ఇస్తున్నారు, వాకింగ్ ట్రాక్ ఇస్తున్నారు, అదేవిధంగా జిమ్ ఇస్తున్నారు, ఇంకా బ్యాంకెట్ హాల్ ఉంది. ఇలా చాలా ఉన్నాయండి. పిల్లల ప్లే ఏరియా కూడా ఉంది. మీకు 1 by 1 అయితే చూపిస్తానండి. ఫస్ట్ పిల్లల ప్లే ఏరియా నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ చూస్తున్నా కదా, ఫస్ట్ చిల్డ్రన్ ప్లే ఏరియా చూస్తున్నా కదా, చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. మంచిగా పిల్లలు ఆడుకోవడానికి, రిలాక్స్ కావడానికి మంచిగా పెట్టినారన్నమాట. ఫేజ్ 1లో ఏమైతే ఇస్తున్నారో ఫేజ్ 2లో కూడా సేమ్ ఇస్తున్నారండి. ఫేజ్ 2కి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. చాలా స్పేషియస్గా తీసుకున్న చూస్తున్నా కదా, ఇది పిల్లల ప్లే ఏరియా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు జిమ్ చూపిస్తానండి. జిమ్ కూడా లేటెస్ట్ జిమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది జిమ్ అన్నమాట. చూస్తున్నా కదా, జిమ్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా తీసుకున్నారండి. లేటెస్ట్ ఎక్విప్మెంట్ చూస్తున్నా కదా, లేటెస్ట్ ఎక్విప్మెంట్తోని జిమ్ సెంటర్ అయితే తీసుకున్నారు. ఇవన్నీ ఎమ్యూనిటీస్లో అండి. ఎమ్యూనిటీస్ అనేది మనకి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది. చూస్తున్నా కదా, ఒకేసారి ఒక 10 మెంబర్స్ వచ్చినా మంచిగా ప్రశాంతంగా జిమ్ చేసుకోవచ్చు అనమాట. అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. జిమ్లో కూడా మనకి ఏంటంటే వాష్ ఏరియా కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాంకెట్ హాల్ చూపిస్తారండి. జిమ్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు బ్యాంకెట్ హాల్ కూడా ఉందండి. బ్యాంకెట్ హాల్ కూడా ఏంటంటే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మనం ఇంట్లో కిట్టి పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ అన్ని దీంట్లో చేసుకోవచ్చు. ఇక దీనికి లిఫ్ట్ చూస్తున్నా కదా, 2 లిఫ్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. లిఫ్ట్ కూడా మనకి ఏంటంటే 6 మెంబర్స్ ఎక్కే కెపాసిటీ తీసుకున్నారు. ఇప్పుడు మనం బ్యాంకెట్ హాల్లో ఉన్నామండి. బ్యాంకెట్ హాల్ చూస్తున్నా కదా, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో మనకి ఏంటంటే బర్త్డే పార్టీస్ కానీ, ఫంక్షన్స్ కానీ, యానివర్సరీ సెలబ్రేషన్స్ కానీ, లేదంటే మన మీటింగ్స్ కానీ అన్నీ చేసుకునే విధంగా దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో కూడా మంచి వాష్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. మంచి ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను, నెంబర్ కూడా కన్సల్ట్ అవుతే మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తారండి. మనం బ్యాంకెట్ హాల్ చూసినాం కదా అండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ఫ్లోర్కి వెళ్దాం. ఫ్లోర్కి వెళ్ళి అసలు ఎలా ఉంది మోడల్ ఫ్లాట్ అని చూద్దాం. దీనిలో 2 BHKలు అదేవిధంగా 3 BHKలు అయితే ఉన్నాయన్నమాట. ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే 2 రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. ఇక మనకి ఎమ్యూనిటీస్లో చూస్తే వాకింగ్ ట్రాక్ అండి. మనం అపార్ట్మెంట్ చుట్టూ ఈ విధంగా అయితే తిరగవచ్చు అనమాట. సెట్ బ్యాక్స్ కూడా చాలా పెద్ద ఒక 12 ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ ఈ గార్డెనింగ్ చూస్తున్నారు కదా, మంచి ట్రీస్తోని ఈ విధంగా మనకు గార్డెనింగ్ కూడా చేసినారండి. పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా మంచి గ్రీనరీతో చాలా మంచి లొకేషన్లో అయితే ఉంది. మనం ఇప్పుడు ఎమ్యూనిటీస్ అన్నీ తెలుసుకున్నాం కదా, ఒకసారి 5th ఫ్లోర్కి వెళ్ళి ఒక మోడల్ ఫ్లైట్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి. లిఫ్ట్ ఉందండి, అదేవిధంగా స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. 2 లిఫ్ట్స్ ఉంటాయి, అదేవిధంగా మనకు 2 స్టెప్స్ కూడా ఉంటాయి అన్నమాట పైకి వెళ్ళడానికి. ఇప్పుడు మనము 5th ఫ్లోర్కి వెళ్ళి ఒక ఫ్లోర్కి వెళ్ళి అయితే మనం క్లియర్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామండి. లిఫ్ట్ కూడా 6 మెంబర్స్ కెపాసిటీ అండి. ఇది కూడా మనకు కోనీ కంపెనీ అండి, మంచి బ్రాండెడ్ లిఫ్ట్స్ వాడినారు. ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి ఒక ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫ్లాట్ లోపలికి వెళ్ళే ముందు కారిడార్ చూడండి. కారిడార్ చూస్తే మంచిగా మనకు 8 ఫీట్ కారిడార్ తీసుకున్నారండి. చుట్టూ ఆల్రెడీ చూడండి మంచి వెంటిలేషన్తో అయితే ఉందన్నమాట.
కిందికి చూస్తే అక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవన్నీ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక ఆల్రెడీ లివింగ్స్ వచ్చి ఉంటున్నారండి, మంచి ఫర్నిచర్ వుడ్ వర్క్ చేయించుకొని అయితే ఉంటున్నారు. సో మీరు కూడా కావాలనుకుంటే లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే పంపిస్తాను. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. దీనిలో మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ 2 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. వాస్తు ప్రకారం మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మనకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 2 BHK ఉంటుంది, 3 BHK కూడా ఉంటుందన్నమాట. 2 BHK వచ్చేసి మనకు 1200 SFT ఎబో ఉందన్నమాట. 3 BHK వచ్చి 1600 నుంచి స్టార్టింగ్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ ఉంటుందన్నమాట. ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా మంచిగా కింద బ్యూటిఫుల్ టైల్స్ తీసుకుంటారు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే మంచిగా క్రీమ్ కలర్తోని లేటెస్ట్గా ఇవే ట్రెండ్ నడుస్తుందండి. ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగా అయితే ఉంటాయి అన్నమాట. ఇది కంప్లీట్ హాల్ అండి. హాల్లో నుంచి మనకి ఇక్కడికి వస్తే ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చినారు. బాల్కనీకి ఎంటర్ అప్పుడు కూడా ఇది ఏంటంటే ఏదైతే విండో తీసుకున్నారో యూపీవీసీ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా మనకి ఈ విధంగా గ్రానైట్తోని మంచిగా ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు, వుడ్తోని కాకుండా. ఇప్పుడు మనము ఒక బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఒకటి వాష్ చేసుకోవడానికి ఒక సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు పక్కకే మనకు ఫేస్ 2 కూడా నడుస్తుందండి. ఇది వచ్చేసి సాయిస్ అనేది ఫేస్ 2 అన్నమాట. దీన్ని కూడా 1 ఎకరాలో కన్స్ట్రక్షన్ చేశారు. దీంట్లో కూడా మనకు ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 15 ఫ్లాట్స్ ఉంటాయి. 5 ఫ్లోర్స్ అండి, మొత్తం 75 ఫ్లాట్స్ అన్నమాట. దీనికి ఏంటంటే మనకు ఎమ్యూనిటీస్లో అన్ని ఇస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ అనేది దీనికి ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారండి. దీంట్లో మనకు 75% సోల్డ్ అవుట్ అయినా, ఇంకా 25% ఉన్నాయండి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వచ్చి చూడండి. మనం ఇప్పుడు హాల్ అయితే చూసాం కదండి. హాల్ పక్క ఇక్కడ ఇది ఏంటంటే డైనింగ్ ఏరియా అండి. ఏరియా కంప్లీట్ మనం డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీ 6 to 8 మెంబర్స్ కూర్చోవచ్చు. పక్కకి మన కిచెన్ చూస్తే ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి. ప్లాట్ఫామ్ కూడా మంచిగా గ్రానైట్తోని ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. మంచిగా టైల్స్ అయితే నెంబర్ ఆఫ్ టైల్స్ కూడా పెట్టినారు. ఈ విధంగా మనకు యూపీవీసీ విండోస్ కూడా పెట్టడం జరిగిందండి. ట్యాప్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారండి. తిప్పన వాటర్ కూడా వచ్చేస్తాయి. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అన్నమాట. పక్కకి చూస్తే ఒకటి వాష్ ఏరియా. వాష్ ఏరియా ఏంటంటే ఒకటి వాషింగ్ మిషన్, ఒకటి డిష్ వాషర్ కోసం అయితే పెట్టారండి. 2 పెట్టుకోవచ్చు అనమాట. అంత స్పేస్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచి బాల్కనీస్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 365 days మనకైతే మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. పక్కకే మనకు ఒక పూజ గది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. చూస్తున్నారు దీంట్లో ఒక విండో కానీ టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. ఫేజ్ 1 ఎలా ఉంటుందో ఫేజ్ 2 కూడా సేమ్ డీటో అలానే ఉంటుందండి. దీనికి ఏమేమైతున్నాయో దానికి కూడా అవే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఒకటి కామన్ బాత్రూమ్ చూద్దాం. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ ఇచ్చినారు. మంచిగా ఒక 7 feet వరకు టైల్స్ ఇచ్చినారు. ఒక విండో మనకి ఇక్కడ చూస్తే షవర్ పాయింట్, గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్, ఒక సింక్. దీంట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క ట్యాప్స్ కూడా జాగ్ వారు యూజ్ చేసినారండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఈ విధంగా తీసుకున్నారండి. ఫస్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంటుందండి. మంచిగా మన దీంట్లో కింగ్ సైజ్ బెడ్ వేసుకునేంత కూడా స్పేస్ ఉంటుంది. ఆ విధంగా అయితే ఉందన్నమాట. విండోస్ ప్రతి రూమ్లో ఈ విధంగా 4x4 యూపీవీసీ విండోస్ ఉంటాయి. వీటికి కూడా మనకి ఏంటంటే మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్, రైలింగ్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చూస్తారు కదా, దీనిలో కాంపౌండ్ వచ్చేసి మనకు వెస్టర్న్ తీసుకున్నారు. మంచి విండో, షవర్ కానీ ఎవ్రీథింగ్ అండి. చూస్తే ఇవన్నీ జాగ్వారే అండి. ఇది చూసుకుంటే హిండ్వేర్ తీసుకున్నారు అనమాట. సింక్ వచ్చేసి మంచి కంపెనీ యూజ్ చేసినారండి. ఇక్కడ మనకు ఒక డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ మనం ఒక డోర్ పెట్టేసుకుని డ్రెస్సింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా మనకు అటాచ్ బాత్రూమ్స్ ఇచ్చినారు. యూజ్ చేసిన డోర్స్ కూడా లేటెస్ట్ పెస్ డోర్స్ అయితే యూజ్ చేసినారండి. లోపల రాని ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా విండో చూస్తే 4x4 మంచి యూపీవీసీ విండోస్ అన్నమాట. అదేవిధంగా మీకు ఇక్కడ చూస్తే అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనం వెస్టర్న్ యూజ్ చేసినారండి. సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఏమైతే ఇచ్చినా సేమ్ ఇక్కడ అవి ఉంటాయి అన్నమాట. ఒక సింక్ కానీ, షవర్ కానీ, గ్రీజర్ పాయింట్ అన్నీ అయితే ఇచ్చినారండి. దీని పక్కకే మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉందండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. చూస్తున్నాం కదా, దీంట్లో మనకు 2 విండోస్ వచ్చినాయి. అసలు వెంటిలేషన్ అనే ప్రాబ్లం లేకుండా అయితే ఈ ఫ్లాట్ అయితే ఉందన్నమాట. ఫ్లాట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు. మళ్ళీ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అన్నీ చెప్తాను. ఇది వచ్చేసి సాయి సన్నిధి అండి అపార్ట్మెంట్స్, లగ్జరియస్ అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇది టీకేఆర్ కాలేజ్ నియర్ బై ఉందండి, హనుమాన్ నగర్లో ఉంది. టోటల్ దీంట్లో 75 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంది. ఫేజ్ 2లో అయితే ప్రజెంట్ సేల్స్కి అయితే ఉన్నాయండి.
విత్ ఇన్ 1-2 మంత్స్లో మనకైతే అవి హ్యాండర్ కూడా చేస్తారనమాట. ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ అయితే ఒకటి ఎక్స్ప్లోర్ చేశారనమాట. టోటల్ దీంట్లో మనకు 2 BHK 3 BHK ఉన్నాయండి. 1225 స్టార్టింగ్ అనమాట 2 BHK, 1600 నుంచి 3 BHKలు అయితే ఉన్నాయన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందన్నమాట. మనకి యూడిఎస్ వచ్చేసి 1600లో 60 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఇస్తారన్నమాట. ఫేజ్ 1 ఫేజ్ 2 చూసామండి. ప్రజెంట్ అయితే మనకు సేల్కి వచ్చేసి ఫేజ్ 2 అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో కూడా ఆల్రెడీ 75% అయితే సోల్డ్ అవుట్ అయినాయి. మనకు వర్క్ కూడా దాంట్లో 85-90% అయితే అయిపోయిందండి. టైల్స్ కూడా అన్నీ పడిపోయినాయి. జస్ట్ ఒక మనకు 1 to 2 మంత్స్లో మనకు అవి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు దాంట్లో 4800 అయితే చెప్తున్నారండి. 2 BHK 3 BHK ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఎవరికి ఎమ్యూనిటీస్ గురించి వస్తే కార్ పార్కింగ్ ఇస్తున్నారు, పవర్ బ్యాకప్ ఇస్తున్నారు, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు, లిఫ్ట్ ఇస్తున్నారు, వాకింగ్ ట్రాక్ ఉంది. ఇవన్నీ ఎమ్యూనిటీస్ అంటే బ్యాంకెట్ హాల్ కానీ, జిమ్ సెంటర్ కానీ, పిల్లల ప్లే ఏరియా, గార్డెన్, ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నారండి. ఈ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవైతే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటున్నాయి అన్నమాట. దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అడ్రస్ డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు క్లియర్గా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లొకేషన్కి వచ్చి లొకేషన్లో కూడా అపార్ట్మెంట్ మొత్తం చూడండి. నచ్చితే పర్చేస్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. దీనికి ఏంటంటే మనకు 80% వరకు లోన్ కూడా వీళ్ళే దగ్గర ఉండి ఇప్పిస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు పర్చేస్ చేయాలని చెప్పేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ తరపున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.